ఓం నమో నారాయణాయ. శ్రీ రంగనాథుని దివ్య అనుగ్రహంతో, ఆండాళమ్మవారి కరుణతో, భక్తి శరణాగతి భావంతో నిండిన ఈ తిరుప్పావే 20వ పాసురాన్ని మనం ప్రారంభిద్దాం. ఇది కేవలం పాసురం కాదు, ఇది దైవ అనుగ్రహ ద్వారాన్ని తట్టే ఆర్తి. ఈ పాసురంలో గోపికలు శ్రీకృష్ణుని పరమరక్షకుడిగా, నప్పిన్నయ్య దేవుని కృపామయ తల్లిగా పిలుస్తున్నారు. ఇది కేవలం నిద్ర లేపడం కాదు. భగవంతుని కృప పొందాలంటే ఆయన అనుమతి, ఆయనతో ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహం అవసరం అనే లోతైన శరణాగతి భావం ఇందులో ఉంది. ఇక ప్రారంభిద్దామా మరి. முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலலாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலலாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குள் நப்பின்னை நங்காய் திருவை துயிலலாய் உக்கமும் தட்டொழியும் தந்தும் மணாலனை இப்போதே எம்மை நீராட் ஏலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே శరణం. ఇక ఈ పాసంలోని భావార్థానికి వెళ్తే, ముప్పత్తు మూవర్ అమరర్కు మున్సెండ్రు అంటే 33 దేవతల కంటే ముందుగా నిలిచి వారి కష్టాలనే తొలగించేవాడా, కలియుగ దోషాలను నివారించే రక్షకుడా, న్యాయం కలవాడవు, అపార శక్తి కలవాడవు, శత్రువులకు వేడి బాధ కలిగించే శుద్ధ స్వరూపుడా, ఇప్పటికీ నిద్రపోతున్నావా? లేచిరా. కప్పం తవిర్కుం కలియే అంటే కలియుగపు కష్టాలను తొలగించగలిగిన శక్తి భగవంతుడికే కాదు, భగవంతుని కరుణ స్వరూపమైన తాయారుకే ఉంది. న్యాయం, బలం, ధైర్యం ఇవన్నీ కలిసిన వాడే శ్రీమన్నారాయణుడు. అలాంటి స్వామి నిద్రలో ఉంటే లోకానికి శాంతి ఎక్కడుంటుంది? అందుకే గోదాదేవి అంటోంది, సెట్టార్కు వెప్పం కొడుక్కుం విమల అంటే శత్రువులకు శిక్ష, భక్తులకు కరుణ. ఇదే భగవంతుని స్వభావం. చూడండి, ఇంకా నప్పిన్నై నంగాయ్ తిరువే అంటే ఇది సాధారణ పిలుపు కాదు, తిరుమాలిలోని శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్నే మేల్కొల్పే ఆర్తి. తాయారు లేవగానే స్వామి లేవక తప్పదు. అందుకే గోదాదేవి తెలివిగా ముందుగా తాయారునే పిలుస్తోంది. చివరిగా ఆమె కోరిక ఒక్కటే, ఇప్పుడే ఎమ్మై నీరాట్టేలో, ఇప్పుడే మమ్మల్ని పవిత్రుణ్ణి చేయండి, ఈ వ్రత ఫలాన్ని ప్రసాదించండి, మమ్మల్ని మీ శరణు చేరే భాగ్యాన్ని ఇవ్వండి అని అంటోంది గోదమ్మ తల్లి. తాయారి కృప ద్వారమే పరమాత్మని అనుగ్రహానికి మొదటి అడుగు. ఇదండి ఈ తిరుప్పావే సందేశం. శ్రీకృష్ణుని దివ్యపాదాలకు మనమందరం సంపూర్ణంగా లొంగిపోదాం. ఇలాంటి మరిన్ని తిరుప్పావే పాసురాలు, భక్తి భావార్థాలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తిరిగి రేపటి పాసురంలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.